శోభన్ బాబుని సోలో హీరోగా నిలబెట్టిన చిత్రం వీరాభిమన్యం. అందులో దుర్యోధన పాత్రధారి రాజనాల ఒక సన్నివేశంలో శోభన్ బాబు రాజనాలతో గద యుద్ధం చెయ్యాలి. శోభన్ బాబు కొత్త కావడంతో శోభన్ బాబు గద వెళ్లి రాజనాల తలకు తగిలి కాస్త రక్తం కారింది. రాజనాల ఫైర్ అయిపోయారు. చేతుల్లో ఉన్న గదను పక్కకి విసిరేసి, డైరెక్టర్ గారు, నేను చాలా బిజీ విలన్ని, ఇలాంటి చేతకాని వాడితో హీరో వేషం వేయిస్తారా, వేరే వాడిని పెట్టుకోండి అంటుండగా శోభన్ బాబు రాజనాలకి క్షమాపణలు చెప్పారు. ఆయన వినలేదు. సీన్ కట్ చేస్తే 15 సంవత్సరాల తర్వాత 1980లో అదే రాజనాల అన్నానగర్లో ఒక కార్ షెడ్ లో దుర్భర జీవితం గడుపుతూ డబ్బు సహాయం కోసం శోభన్ బాబు దగ్గరికి వచ్చాడు. పాత విషయాలు గుర్తొచ్చి ఏమైనా అంటాడేమో అని రాజనాలకి ఒకవైపు సందేశంగా ఉండేది. కానీ శోభన్ బాబు రాజనాలకి పలహారం కాఫీ పెట్టి ఒక కవర్లో డబ్బు పెట్టి ఆయన చేతిలో పెట్టాడు. అందులో 20,000కు పైగా ఉన్న సంగతి ఇంటికి వెళ్లి చూసుకుంటే గాని రాజనాలకి తెలియలేదు. రాజనాల కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు.